99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం రామచంద్రపురం గ్రామంలో కల్లూరి వెంకటమ్మ, కల్లూరి బుచ్చమ్మ కుటుంబాల ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులై దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో అన్నీ తామే వ్యవహరించి అన్ని రకాలుగా ఆదుకున్న సఖీ మహిళా మండలి భద్రాచలం సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. భద్రాచలం సోదరీమణులు ఇండ్లు కాలిపోయిన కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవడం చాలా గొప్ప విషయం. ఇండ్లు కాలిపోయిన 2 కుటుంబాలకు బియ్యము, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఇండ్లు కాలిపోయిన 2 కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకొని సహాయం చేసిన సఖీ మహిళా మండలి ఎందరికో ఆదర్శంగా దేశంలో నిలుస్తుంది. సఖీ మహిళా మండలి 4000కు పైగా సేవా కార్యక్రమాలు చేసి దేశంలోనే అగ్రగామి సంస్థగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భద్రాచలం సోదరీమణులు యాశం ఈశ్వరమ్మ, కుంజా రమాదేవి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం హ్యారిస్పేట గ్రామంలో ఉద్యోగరీత్యా రేపల్లె వెళ్లేందుకు ప్రైవేటు బస్సు ఎక్కిన చిన్నారి బెన్నీ విజయ్ తల్లి కోసం బస్సు వెనక పరిగెత్తగా ప్రమాదవశాత్తు జారి బస్సు వెనక చక్రాల కింద పడిన చిన్నారి బెన్నీ తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందిన చిన్నారి బెన్నీ విజయ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని కొచ్చెరువు గ్రామంలో ఉల్లిగడ్డ రైతుల సమస్యలను తెలుసుకునేందుకు గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కొట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రత్యేకంగా సందర్శించారు. పంట దశ, ఉత్పత్తి ఖర్చులు, ప్రస్తుత మార్కెట్ ధరలు, నిల్వ సదుపాయాల లోపం వంటి పలు అంశాలపై రైతులతో ముఖాముఖిగా చర్చించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమగ్రంగా విన్న ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు సరైన మద్దతు ధర, మార్కెట్ నిలకడ, రవాణా సౌకర్యాలు, సబ్సిడీల లభ్యత వంటి విషయాల్లో వారు చెప్పిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మానుకోట ప్రజల దృష్ట్యా ఆసుపత్రికి సంబంధించిన విషయాలను అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్, జిల్లా ఏర్పాటుకు ముందు మా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి ఉంది. జిల్లా అయిన తర్వాత 100 పడకల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మార్చారు. మెడికల్ కాలేజ్ రావడంతో వైద్య విధాన పరిషత్ నిర్వీర్యం అయిపోయింది. వైద్య విధాన పరిషత్ డాక్టర్లు, డిఎంఈ సంబంధించిన డాక్టర్లు ఆసుపత్రిని పట్టించుకోవడం లేదు. మా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి రోజు 1000 మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారు. కానీ ఇక్కడ ఇంతమంది రోగులకు వైద్యం అందించేందుకు సరిపోయేంతమంది డాక్టర్లు లేరు. మెడికల్ కాలేజ్ పనులను ఇప్పటి వరకు 80% పూర్తి అయ్యాయి. ప్రస్తుత ఏరియా ఆసుపత్రిని ప్రసూతి ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మెల్యే కోరారు. సభలో ప్రవేశపెట్టినటువంటి మన హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అధ్యక్ష, మా మహబూబాబాద్ జిల్లాలో గతంలో జిల్లా ఏర్పడక ముందు ఏరియా హాస్పిటల్ ఉండే అధ్యక్ష. 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు 300 హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది. తర్వాత మెడికల్ కాలేజ్ రావడంతో వైద్య విధాన పరిషత్ మొత్తం నిర్వీర్యమైపోయింది అధ్యక్ష. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ డాక్టర్స్ పనిచేయట్లేదు. అదేవిధంగా డిఎంఏ సైడ్ ఉన్నటువంటి డాక్టర్లు కూడా సరిగ్గా పనిచేయకపోవడం, పేషెంట్స్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి వాస్తవానికి దాదాపు 1000 మంది మా జనరల్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. కానీ ఇటు వైద్య విధాన పరిషత్ వాళ్ళు, అటు డిఎంఈ సైడు ఆ కన్ఫ్యూజన్ ఉండడంతో ఎవరు పని చేయకపోవడంతో ఇక్కడ మొత్తం వ్యవస్థనే కుంటుపడతా ఉంది. పులివెందులలో రైతులకు మంచి చేయడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం బనానా ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ని నిర్మాణం చేసి ప్రారంభించింది. ఆ కోల్డ్ స్టోరేజ్ని ఎన్సీబీఎన్ ప్రభుత్వం నడపకుండా మూసేసి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుంది. అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని వదిలేసి కేవలం జగన్ని విమర్శించడమే మీ పని. మీరు అడగాల్సింది జగన్ని కాదు, చంద్రబాబుని. మరి ఇంతవరకు కూడా కనీసం పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్ కిడ్స్ కేర్ హాస్పిటల్లో జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ కుమారుడు అనారోగ్యం కారణంగా చేరనంగా వారిని హాస్పిటల్లో కలుసుకొని ఆరోగ్య వివరాలు తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలతా వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం హనుమాన్ నగర్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో మరియు బొడ్రాయి ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ
కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రెహానా బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు స్మలతా వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్, సత్తుపల్లి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో 41వ డివిజన్ సమీక్షా సమావేశం చెరువు బజార్ నందుగల మున్నూరు కాపు హాస్టల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చోటే బాబా, అల్సద్ మియా బాయ్ తదితర నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం కార్పొరేషన్ బీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ, మనకు డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ లేనప్పటికీ గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మీద ఉన్న అభిమానంతో, కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న ప్రేమతో మీరంతా కలిసికట్టుగా పనిచేసి మంచి మెజారిటీ సాధించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో బూత్ స్థాయి నుండి కష్టపడి పనిచేసి ఏ ఎన్నిక వచ్చినా వార్ వన్ సైడ్ అయ్యే విధంగా మీరంతా పనిచేయాలని, మీకు తోడుగా నేనుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫాదర్ బాబా, జిల్లా సేవాదళ అధ్యక్షులు గౌస్ పాషా, బీసీసీఎల్ నగర అధ్యక్షులు బాణాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెంపల్లి మండలం బియ్యం బంజర్ గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుక్కా కృష్ణవేణి, పెనుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని వాసు గార్డెన్స్ నందు పాకాలగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు మలిశెట్టి శ్రీనివాసరావు కుమారుడి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్ బాబు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న లారీల క్వారీ వద్ద టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొని పూర్తిగా దగ్ధమైంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన బస్సు లారీ ప్రమాదంలో 10 మంది సజీవ దహనం కాగా బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని తెలిపిన ప్రత్యక్ష సాక్షులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.